హలో గైస్, నేను మీ కన్నయ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్లిమిటెడ్ ఎక్స్పెరిమెంట్స్. సో ఈ రోజు ఈ వీడియోలో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే నా దగ్గర చూసుకోవచ్చు ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒక ప్రింటెడ్ పేపర్ ఉంది, ఒక శాండ్ పేపర్ ఉంది, ఒకటి సీజర్ అవుతుంది, మనకి ఫెవికాల్ డబ్బా, ఒక చెక్క ముక్క అవుతుంది ఇంత పెద్దది. సో దీంతో ఏం ఎక్స్పెరిమెంట్ అని మీరు అనుకోవచ్చు. దీంతో ఏ ఎక్స్పెరిమెంట్ అంటే ఫస్ట్ ఈ ఫెవికాల్ ఉంది కదా, ఈ ఫెవికాల్ మొత్తం దీనికి చుట్టేయాలి. ఇట్లా మొత్తం 4 సైడ్లు పర్ఫెక్ట్ అతకాలి మొత్తం. సో అతకట్టిన తర్వాత సో ఈ ప్రింటెడ్ ఫోటో ఉంది కదా, ప్రింటెడ్ ఫోటోని మొత్తం దీనికి 4 సైడ్స్ పర్ఫెక్ట్ ఇట్లా అతక పెట్టాలి. ఇట్లా అతక పెట్టిన తర్వాత ఒక గంట సేపు దీన్ని ఎండకు వదిలేస్తాం అనుకోండి, ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో దీనికి మీదకి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఇదే ఈ రోజు ఎక్స్పెరిమెంట్. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ కొత్త అవసరం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఫోటోని పర్ఫెక్ట్ అండ్ 4 సైడ్స్ మంచిగా కట్ చేసుకుందాం. అక్కడక్కడ వైట్ ఉంది అందుకని. సో పర్ఫెక్ట్గా 4 సైడ్స్ పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫెవికాల్ని దీని మీద పోదాం. ఓకే, పర్ఫెక్ట్గా మొత్తం రాసేసాం, దుమ్ము చూడొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు ఫెవికాల్ మొత్తం దీని మీద పోసేద్దాం. రుద్దేసినాం, ఫోటో సైజ్ ప్రకారం మొత్తం రుద్దేసినాం. ఇప్పుడు ఫోటో ఇట్లా పెడదాం. మీరు ఎగ్జామిన్ లో ఇట్లా అని ఇట్లా పెట్టకూడదు, ఎక్స్పెరిమెంట్ చేసినట్టయితే ఉల్టా పెట్టాలి, ఫోటోని ఇలా పెట్టాలి. సో పేపర్ వచ్చేసి పర్ఫెక్ట్గా మొత్తం ప్రింట్ మంచిగా పర్ఫెక్ట్గా అతికింది. కొంచెం కూడా గ్యాప్ ఉండదు. గ్యాప్ ఉంటే మాత్రం ఫోటో మంచి క్లియర్గా రాదు. సో ఇప్పుడు ఈ గమ్ అంతా మొత్తం 4 సైడ్ దూడ్చేద్దాం. ఇలా ఉండాలన్నమాట ఫోటో, గ్యాప్ లేకుండా, కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఉండాలి. సో దీన్ని గంట సేపు ఇచ్చి పెడదాం. తర్వాత గంట సేపు తర్వాత మొత్తం నేను క్లీన్ చేసి మొత్తం క్లియర్ ఫోటో చూపిస్తాను. ఫోటో సో గంట సేపు అయితే దీన్ని మంచిగా ఎండబెట్టినాం. ఎలా అయిందో లిప్ మీరు చూడొచ్చు, మొత్తం ఎండిపోయి గట్టిగా అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు నీళ్ళతోనైతే రబ్ చేద్దాం. రబ్ చేసిన తర్వాత చూపిస్తాం మీకు ఎట్లా అయింది.
సో ఫోటో అంతా రుద్దిన తర్వాత చూడొచ్చు ఎలా వచ్చిందో. దీనికి ఇప్పుడు ఆయిల్ మన నెత్తి పెట్టుకునే హెయిర్ ఆయిల్ మొత్తం రుసేద్దాం, అప్పుడు క్లియర్గా మంచిగా అనిపిస్తుంది. సో రూసిన తర్వాత చూసుకోవచ్చు ఎలా అయిందో. మొత్తం హెయిర్ ఆయిల్ రూసిన తర్వాత క్లియర్గా అనిపిస్తుంది మొత్తం ముఖము. ఇక్కడ సైడ్ కొంచెం కొంచెం పోయింది, అది చక్కగా ఎండలే, ఎందుకంటే ఎండ కొట్టలే కాబట్టి ఎండలేక పోయింది. సో కొంచెం కొంచెం అయితే పోయింది, మిగతా అంతే పర్ఫెక్ట్ వచ్చింది. ఫోటో మాత్రం పర్ఫెక్ట్ వచ్చింది. ఏమంటారా ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సూపర్ ఉంది ఫోటో మాత్రం. మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలంటే ఇంట్లో చేసుకోండి. ఇలాంటి ఒక చెక్క ముక్కని తీసుకొని అట్లా సేమ్ ప్రాసెస్ ఎట్లా అయిపోయినా అట్లనే చేసుకోండి, సూపర్ వస్తుంది ఫోటో. ఎండ వచ్చి ఉంటే అయిపోగానే మాకు ఎండలే, కానీ మంచిగా వచ్చింది, మస్తు వస్తుంది ఫోటో. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. బాయ్.